హాయ్ ఫ్రెండ్స్, ఐవీ మూవీస్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులవుతోంది. అందరూ ఇక్కడ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం లేదు అని అడుగుతున్నారు. నిజానికి ఐవీ క్రియేషన్స్ కొంచెం ప్రాబ్లంలో ఉండటం వల్ల ఎక్కువ సమయం ఆ ఛానల్కే కేటాయించాల్సి వచ్చింది. కాబట్టి ఇక మీదట రెగ్యులర్గా ఈ ఛానల్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని, సలహాల్ని కామెంట్లో చెప్పండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో అమెరికాలోని లూసియానా ప్రాంతంలో తీవ్రమైన తుఫాన్ చూపిస్తారు. ఆ తుఫాన్లో కొంతమంది ఖైదీలని సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ఇప్పుడు లూసియానా ప్రాంతం తుఫాన్తో పాటు అతిపెద్ద ప్రమాదం ఎదుర్కోబోతోంది. ఈ ప్రాంతంలో వరదలు ముంచెత్తే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే అదే రాత్రి ఒక జంట ఈ భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంటారు. వాళ్ళు దగ్గరలో ఒక ఇల్లు ఉండటాన్ని గమనించి అందులోకి వెళ్లి తలదాచుకోవాలి అనుకుంటారు. గాలి అక్కడ చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. అంతటి గాలిలో కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవాలి అనుకుంటారు. కానీ తుఫాన్ గాలి వేగానికి తలుపులు మూసుకోవు. అప్పుడు తలుపుకి ఒక చెక్క అడ్డుగా పెట్టి మూసేస్తారు. ఈలోగా మరో తలుపు నుండి ఒక పెద్ద ముసలి వచ్చి అతన్ని పక్కకి లాక్కుని వెళ్లి చంపి తినేస్తుంది. ఇది చూసిన అతని గర్ల్ ఫ్రెండ్ భయంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్తుంది. ఈలోగా ఆ ముసలి ఆమె దగ్గరకు కూడా వచ్చేస్తుంది. ఆమె ఒక కర్ర తీసుకుని దాని మీద దాడి చేస్తుంది. అయినా కూడా ముసలి ఆమెని కూడా నమిలి మింగేస్తుంది. ఇదొక్క ముసలే కాదు, ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్నీ ఈ తుఫాను వరదల్లో సముద్రం నుండి సిటీలోకి వచ్చి తిరుగుతున్నాయి. మరుసటి రోజు ఉదయం ఖైదీలను తరలిస్తున్న బస్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్న జైల్లో వరద నీరు చేరడం వల్ల వాళ్ళని వేరే జైలుకి తీసుకెళ్తున్నారు. బస్సులో 5 ఖైదీలు, 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వర్షం ఇంకా ఎక్కువైపోతోందని ఆఫీసర్ మనం ఎక్కడైనా ఈ రాత్రి స్టే చేయాల్సి వస్తుందని చెప్తాడు. దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, మనం అక్కడ ఉండాలి అంటాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందులో 4 ఖైదీలు తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం అనుకుంటూ ఉంటారు. ఒక ఖైదీ మాత్రం మౌనంగా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు రాత్రి స్టే చేయాలి అనుకుంటున్న స్టేషన్కి చేరుకోబోతున్నారు. ఈ స్టేషన్లో ఒక లేడీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అలస్కా డ్యూటీలో ఉంటుంది. ఈమెతో పాటు 2 అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్లు మాత్రమే ఉంటారు. అలస్కా తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. అతను చనిపోయాక ఆయన స్థానంలో ఆమె డ్యూటీలో చేరింది. ఆమె చాలా సిన్సియర్గా తన డ్యూటీ చేస్తుంది. అయితే ఈ బస్సు ప్రయాణిస్తున్న ప్రాంతం చాలా ప్రమాదకరంగా మారబోతోంది. మరోవైపు స్టేషన్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని అలస్కా తన అసిస్టెంట్ జాన్కి చెప్తుంది. మరొక అసిస్టెంట్ డేవిడ్ని క్రింద ఉన్న బేస్మెంట్ డోర్ మూసేయమని పంపిస్తుంది. ఇంతలో జాన్ అలస్కాకి ఇక్కడికి 5 ఖైదీలతో ఉన్న బస్సు వస్తోంది. వాళ్ళు తుఫాన్ తగ్గే వరకు ఇక్కడే ఉంటారని చెప్తాడు. ఇది విన్న అలస్కా ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఇక్కడ సరిపోయేంత మంది ఆఫీసర్లు లేరు. ఈ 5 మంది ఖైదీలని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇంతకు ముందు డోర్ మూయడానికి కిందకి పంపిన డేవిడ్నే మరోసారి ఏదో కావాల్సి వచ్చి కిందకి పంపిస్తుంది. అప్పుడు డ్రైనేజీ ద్వారం గుండా ముసళ్ల మంద స్టేషన్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇక డేవిడ్ కింద నీరు చేరుతూ ఉండటాన్ని గమనిస్తూ ఉంటాడు. అంతలోనే ఒక పెద్ద ముసలి వచ్చి డేవిడ్ని అటాక్ చేసి నీళ్లలోకి తీసుకువెళ్లి ఒక్క క్షణంలో తినేస్తుంది. ఒక రక్తం తప్ప అక్కడ ఏమీ కనపడదు. అంతలా అతన్ని తినేసుంటుంది. మరో పక్కన అలస్కా ఇంకా ఆందోళనగానే ఉంటుంది. అయితే ఖైదీలను తీసుకొస్తున్న దారిలో ఒక గ్యాంగ్ బస్లో ఉన్న ఖైదీలను తప్పించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందులో వాళ్ళ గ్యాంగ్ లీడర్ మాస్కో కూడా ఉంటాడు. అయితే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఈ వాతావరణంలో అనుకూలించలేదు. బస్సు నేరుగా సాయంత్రానికి స్టేషన్కి వెళ్తుంది. ఈ గ్యాంగ్ కూడా వాళ్ళ ప్లాన్ని మార్చేస్తారు. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి తప్పించాలి అని స్టేషన్కి బయలుదేరతారు. అలస్కా బయటకు వచ్చి ఖైదీలన్నీ లోపలికి తీసుకువెళ్తుంది. వాళ్ళ రికార్డ్స్ అన్ని పరిశీలిస్తుంది. ఆ ఖైదీలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆమె చిన్నపిల్ల కాదు, ఆమె ఒక పోలీస్ ఆఫీసర్. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకి బాగా తెలుసు. ఖైదీలు అందరిలో కోడ్ అనే వ్యక్తి మినహా మిగతా వాళ్ళందరూ పోకిరి వెదవులు. కోడ్ మాత్రమే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఈ విషయం అలస్కా గమనిస్తూ ఉంటుంది. అలస్కా వీళ్ళందరికీ ఒక విషయం చెప్తుంది. మీరందరూ ఫ్రీగా ఉండండి. ఈ వాతావరణం అస్సలు బాగోలేదు. మీరు కూడా ఈ రాత్రి తుఫాన్ తగ్గాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. అలా కాకుండా తప్పించుకోవాలని చూస్తే మాత్రం అందరినీ చంపేస్తానని బెదిరించి సెల్లో వేస్తుంది. ఇక బయట కార్లో వెంబడిస్తున్న గ్యాంగ్ కూడా స్టేషన్కి చేరుకుంటారు. బయట ఉన్న గ్యాంగ్ లోపల పెద్దగా సెక్యూరిటీ లేదు. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మన వాళ్ళని విడిపించుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. ఖైదీలని సెల్లో వేసి బయటికి వస్తున్న అలస్కా, జాన్లపై బయట ఉన్న గ్యాంగ్ కాల్పులు జరుపుతారు. అప్పుడు వాళ్ళిద్దరూ వెంటనే అలర్ట్ అవుతారు. మాస్కో తన గ్యాంగ్తో లోపలికి ప్రవేశిస్తాడు. అప్పుడు మాస్కో మీరు ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. దానికి అలస్కా మేము 2 ఉన్నామని సమాధానం చెప్తుంది. అప్పుడు మాస్కో అలస్కాతో మేము మా వాళ్ళని విడిపించుకోవడానికి వచ్చాము. మేము ఎవరిని చంపము, ఏ హాని చేయము అంటాడు. ఇక బస్లో వచ్చిన పోలీసుల్లో నుంచి ఒకడు పైన ఏదో శబ్దం వస్తుందని పైకొస్తాడు. ఇతనికి పోలీస్ స్టేషన్ పై దాడికి వచ్చారని అర్థమయ్యి ఈ గ్యాంగ్ని చూసి వాళ్ళకి గన్ గురి పెడతాడు. అప్పుడు అలస్కా అతనికి
ముందుకు వెళ్ళకు అని సైగ చేస్తుంది. కానీ అతడు గన్తో వాళ్ళ ముందుకు వెళ్తాడు. అందరూ ఒక్కసారిగా అతన్ని షూట్ చేసేస్తారు. అతను దూరంగా ఎగిరిపడి చనిపోతాడు. ఇది చూసిన అలస్కా కూడా గన్ తీసుకుని వాళ్ళని షూట్ చేస్తుంది. ఆమె వాళ్ళలో ఒక వ్యక్తిని షూట్ చేస్తుంది. వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. కొంచెం సేపటికి అలస్కా, జాన్ ఇద్దరూ వాళ్ళకి లొంగిపోతారు. మాస్కో అలస్కాని ఖైదీలు ఉన్న సెల్ ఎక్కడ అని అడుగుతాడు. ఆమె వాళ్ళని ఖైదీలు ఉన్న సెల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఖైదీ దగ్గర ఉన్న మరో ఆఫీసర్ వీళ్లపై గన్ గురిపెడతాడు. అతన్ని గన్ కింద పడేయమని అలస్కా చెప్తుంది. ఆమె మాట విని అతను గన్ కింద పడేస్తాడు. కానీ మాస్కో ఒక్క ఖైదీని విడిపించుకోవడానికి మాత్రమే వచ్చాడు. అతడే కోడ్ సెల్ ఓపెన్ చేస్తూ ఉంటే మిగతా నలుగురు మమ్మల్ని కూడా విడిపించమని మీ గ్యాంగ్లో చేర్చుకోండి, మేము మీకు సహాయం చేస్తాము అంటారు. మాస్కో నేను ఇతన్ని మాత్రమే విడిపించడానికి వచ్చాను, ఇతను నా స్నేహితుడు అని చెప్తాడు. అలా కోడ్ని సెల్ నుంచి విడిపించి బయటకు తీసుకొస్తాడు. కానీ ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి బయటపడటానికి వాతావరణం అనుకూలంగా లేదు. అందుకే ఇక్కడే వెయిట్ చేద్దాం అనుకుంటారు. ఇంతలో అలస్కా కాల్చిన రౌడీ కిందనే ఉండిపోయాడు. అతనికి రక్తం కారుతుంది. రక్తం వాసన పసిగట్టిన ముసలి అతని దగ్గరికి వచ్చి క్షణంలోనే అతన్ని నమిలి మింగేస్తుంది. ఇలా ఇంకొకడు ఆ ముసళ్ళకి బలైపోతాడు. కొంతసేపటి తర్వాత మాస్కో కోడ్ని తీసుకువెళ్ళడానికి రెడీ అవుతాడు. పోతూ అలస్కాతో సీసీ కెమెరాలు ధ్వంసం చేయాలి. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, అది డిలీట్ చేయాలి అంటాడు. అంతా క్లియర్గా ఉంటే మీకు మా నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తాడు. దానికి అలస్కా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సీసీ కెమెరాలు ఈ వర్షానికి అవి ముందే పాడైపోయి ఉంటాయని చెప్తుంది. ఇది నమ్మని మాస్కో అలస్కాతో పాటు తన గ్యాంగ్ మనిషిని ఇచ్చి కిందకి వెళ్ళి సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని పంపిస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అలస్కాతో ఆమె నేను కూడా పోలీస్ ఆఫీసర్ కావాల్సింది, కానీ అదృష్టం లేక కాలేకపోయాను అంటుంది. అప్పుడు కింద అంతా నీరు చేరడాన్ని చూసిన అలస్కా సీసీ కెమెరాలు ఇంకా పనిచేయడం లేదులే అనుకుంటుంది. అంతలో ఆమెకు అక్కడ నీళ్లలో నుంచి ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. ఆమె ఆ ఫ్లాష్ లైట్ దగ్గరికి వెళ్ళగానే డేవిడ్ చెయ్యి కనపడుతుంది. డేవిడ్ చేతిలోనే ఆ ఫ్లాష్ లైట్ ఉంటుంది. అది చూసి అలస్కా షాక్ అయిపోతుంది. వెంటనే చెయ్యిని కింద పడేసి భయంతో వెనక్కి వెళ్తుంది. ఈలోగా మెట్లు దిగుతూ ఒక భారీ ముసలి కనిపిస్తుంది. అది చూసిన ఇద్దరు బిత్తరపోతారు. అలస్కా వెంట వచ్చిన ఆమె గన్ను తీసుకుని దాని మీద కాల్పులు జరుపుతుంది. కానీ భయంతో ఉన్న ఆమె సరిగ్గా షూట్ చేయలేకపోతుంది. కాబట్టి ఈలోగా ఆ ముసలి ఆమెపై దాడి చేసి వెంటనే లోపలికి లాక్కెళ్లి ఆమెను కూడా చంపేస్తుంది. ఇదంతా చూసి భయంతో పరుగులు తీసిన అలస్కా వెనుక కూడా ఆ ముసలి పడుతుంది. అక్కడ నీళ్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఏదోలాగా డోర్ వేసి ముసలి నుంచి అలస్కా తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మాస్కో అలస్కా అతని అసిస్టెంట్ చాలాసేపైనా తిరిగి రాలేదేంటని కిందకొస్తాడు. ఆమె అక్కడ కనిపించదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆమెను ఇదివరకే ఆ ముసలి చంపేసింది. ఆమె శరీరం నుంచి తల మాత్రమే మిగిలిపోయి ఉంటుంది. మిగతా శరీరం మొత్తం ముసలి తినేసింది. ఆ తల నీళ్లలో తేలుతూ ఉంటుంది. అక్కడ భయంతో ఆయాసపడుతున్న అలస్కా దగ్గరికి మాస్కో వచ్చి నేను పంపించిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని అడిగి ఆమెను కూడా ముసలి చంపేసిందా అని అంటాడు. అప్పుడు అలస్కా ఈ విషయం నీకెలా తెలుసు అంటుంది. అప్పుడే మాస్కో నీళ్లలో నుంచి మెట్ల మీదకి ముసలి వస్తుందని సైగ చేస్తాడు. దాన్ని చూసి ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని పైకి వెళ్ళిపోతారు. ఖైదీల సెల్ ఉన్న ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వెనక నుండి ఒక ముసలి వచ్చి మాస్కోని పట్టుకుని నీళ్లలోకి లాక్కొని వెళ్ళబోతుండగా అక్కడ కోడ్ మాస్కో చేయి పట్టుకుని కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అతను కాపాడలేకపోతాడు. ముసలి మాస్కోని నీళ్లలోకి లాక్కెళ్ళిపోతుంది. ఈ సంఘటనతో కోడ్ చాలా దుఃఖంలో మునిగిపోతాడు. వెంటనే ఆ తలుపులు మూసేస్తాడు. ఆ గ్యాంగ్లో మిగిలిపోయిన ఒక్కడు అలస్కాకి గన్ గురిపెట్టి మిగతా ఖైదీలని విడిపించాలనుకుంటాడు. అందరూ అక్కడి నుంచి పోవచ్చు అనుకుని బటన్ నొక్కేస్తాడు. ఖైదీలందరూ బయటకొచ్చి ఒక్కసారిగా అలస్కాని కొట్టడానికి వస్తారు. అందులోంచి ఒకడు ఆమె గొంతు నొక్కేస్తాడు. అంతలో ఆమె తేరుకుని ఒకడిని మొహం మీద మరొకడికి ముడ్డి మీద తన్నుతుంది. ఇద్దరూ కింద పడిపోతారు. కోడ్ అప్పుడు మనం అతిపెద్ద ప్రమాదంలో ఉన్నాం, కింద ముసళ్ళు మనల్ని చంపడానికి ఎదురు చూస్తున్నాయి, వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి అంటాడు. అతను అక్కడ ఖైదీలు బంధించిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని కూడా విడిపిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు పెద్ద పెద్ద ముసళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలని. అందులో ఉన్న ఒక ఖైదీ మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మీకు అర్థం కావడం లేదు అంటాడు. ఒకవైపు ముసళ్ళున్నాయి, మరోవైపు నీళ్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నీటి లెవెల్ పెరిగితే మనం అందరం ఇక్కడే చనిపోతాం. అయితే ముసలి వల్ల కాకపోతే నీళ్లు పెరగడం వల్ల చనిపోతాం. ఈ ఒక్క తలుపు మాత్రమే మనల్ని ఇప్పుడు కాపాడుతుంది అంటాడు. అప్పుడు అందరూ ఒక బట్ట సహాయంతో పైకి వెళ్లాలని ప్రయత్నిస్తారు. అనుకున్నట్టుగానే అందరూ తాడుతో పైకి వెళ్తారు. ఒక్కడు మాత్రం కింద మిగిలిపోతాడు. ఎందుకంటే ఇందాక ఫైట్లో వాడికి చాలా దెబ్బలు తగిలుంటాయి. వాడు ఆ తాడు పట్టుకుని పైకి రాలేకపోతాడు. సహాయం కోసం పైనున్న వాడిని సహాయం చేయమంటే
వాడు కాస్త వాడిని నీళ్ళలో తోసేస్తాడు. అప్పుడు నీటి మట్టంతో పాటు ఆ ముసలి కూడా అక్కడికి చేరుకుంటుంది. వాళ్ళందరూ చూస్తుండగానే ముసలి అతనిపై దాడి చేసి కొరికి కొరికి వాళ్ల ముందే చంపేస్తుంది. వాళ్ళందరూ ఇది కళ్ళారా చూస్తారు. ఆ ముసలి పైకి పెద్దగా నోరు తెరుస్తుంది. ఒక పోలీస్ దాన్ని షూట్ చేసి అక్కడి నుండి తరిమేస్తాడు. పైన దారి మూసుకుపోయింది. ఇక అందరూ వెంటిలేషన్ ద్వారం గుండా పైకి చేరుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ప్రమాదం ఏమీ లేదు, ఎందుకంటే అక్కడికి నీళ్లు రాలేదు. వీళ్ళు ఇక్కడ వేచి చూడాల్సిందే. అప్పుడు ఖైదీలు ఇదంతా సర్దుకుంటే అలస్కా మళ్ళీ మనల్ని ఈ జైల్లోనే బంధిస్తుందేమో అనుకుంటారు. అప్పుడు ఇద్దరు ఖైదీలు ప్లాన్ వేస్తారు. ఇంకోవైపు అలస్కా కోడ్తో, నువ్వు అందరిలాగా లేవు, చాలా డిఫరెంట్గా ఉన్నావు, నాకు తెలిసి నువ్వు ఎవరిని చంపుండవు కదా అంటుంది. అప్పుడు కోడ్, నేను అసలు ఆఫ్ఘనిస్తాన్లో జాబ్ చేస్తుండేవాడిని. నా సీనియర్తో గొడవ జరగడం వల్ల నన్ను జాబ్ నుంచి తీసేశారు. ఆ తర్వాత నేను డ్రైవింగ్ జాబ్ చేయడం ప్రారంభించాను. అప్పుడు నాకు కొంతమందితో పరిచయం ఏర్పడింది. వాళ్ళు నాకు ఒక జాబ్ ఆఫర్ చేశారు. అదేంటంటే బ్యాంక్ రాబరీ. నువ్వు పెద్దగా పనిచేయాల్సింది ఏమీ లేదు, మా కోసం నువ్వు డ్రైవింగ్ చేస్తే చాలు అన్నారు. నేను సరే అని ఒప్పుకున్నాను. కానీ వాళ్ళకి ఒక షరతు కూడా పెట్టాను, మీరు ఎవరి ప్రాణాలు తీయకూడదు అని. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే మేము దొంగతనం చేసి బయటకు వస్తున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని అడ్డగించాడు. అప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు. ఆ పోలీస్ని గన్తో షూట్ చేశారు. నాకు ఇచ్చిన మాట తప్పారు. పైగా అతని మీద కారెక్కించారు అని చెప్తాడు. ఇదంతా నమ్మిన అలస్కా మిగతా ఖైదీలను వేరే సెల్లో వేస్తుంది. అయినా పోలీసులు పారిపోతారేమోనని వాళ్లపై దృష్టి పెడతారు. కానీ అక్కడున్న ఒక ఖైదీ కన్ను మాత్రం గన్ను పైనే ఉంటుంది. అతను ఆ గన్ తీసుకుని ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను షూట్ చేసి ఇక్కడి నుంచి పారిపోలి అనుకుంటున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన ముసలి ఆ ఖైదీపై దాడి చేస్తుంది. అతను అక్కడి నుంచి కిందకు పడిపోతాడు. ఇది చూసిన అలస్కా, కోడ్ దానిపై కాల్పులు జరుపుతారు. మరోవైపు గన్ని గమనిస్తున్న ఖైదీ ఆ గన్ తీసుకుని ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని కాల్చి చంపేస్తాడు. అప్పుడు కోడ్ వాడికి అడ్డుపడుతూ ఉండగా అతడు కోడ్తో కూడా వాదిస్తాడు. అప్పుడు వెనక నుంచి ఒక ముసలొచ్చి అతన్ని పూర్తిగా నమిలి మింగేస్తుంది. దాని అలికిడి ఫోర్స్కి పైనుంచి ఒక రాడ్ వచ్చి కింద ఉన్న ఖైదీ కడుపులో గుచ్చుకుంటుంది. అతడు అక్కడికక్కడే మరణిస్తాడు. అప్పుడు ముసలిపై అలస్కా, కోడ్ ఇద్దరూ కాల్పులు జరుపుతారు. అది భారీ ఆకారంలో ఉండటం వల్ల వీళ్ళు కాల్చిన బుల్లెట్లు దానికి ఏమాత్రం గాయాలు చేయలేకపోతాయి. అప్పుడు కోడ్ కడుపులో రాడ్ గుచ్చుకున్న ఖైదీ దగ్గరకు వచ్చి కడుపులో ఉన్న రాడ్ని తీసుకుంటాడు. అప్పుడు అలస్కా కోడ్ మీదకి వెళ్తున్న ముసలి ధ్యాస మళ్లించడానికి ఒక ఖైదీ ప్రయత్నిస్తాడు. అది చాలా బలంగా, దృఢంగా, భయంకరంగా ఉండటం వల్ల అతని మీద కూడా దాడి చేసి అతన్ని చంపేస్తుంది. తర్వాత మిగిలింది ఇద్దరే, అలస్కా, కోడ్లు. వీళ్ళిద్దరిపైన కూడా దాడి చేయడానికి ముసలొస్తుంది. ఇంతలో మాస్కో అక్కడ ప్రత్యక్షమవుతాడు. అతను చనిపోలేదు, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. ముసలి అతన్ని నీళ్లలోకి లాక్కుని వెళ్ళినప్పుడు అతను ఏదోలాగా బయటపడ్డాడు. ఇప్పుడు గన్ తీసుకుని వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చాడు. అప్పుడు కోడు అతన్ని చూసి నా ఫ్రెండ్ బతికే ఉన్నాడు అనుకుని చాలా సంతోషిస్తాడు. అప్పుడు మాస్కో, నేను నిన్ను మాత్రమే తీసుకెళ్లగలను, నా దగ్గర 2 స్పీడ్ బోట్లు మాత్రమే ఉన్నాయి అంటాడు. అలస్కాని తీసుకువెళ్లడం కుదరదు అని చెప్తాడు. దానికి కోడు ఏమాత్రం ఒప్పుకోడు. అలస్కాని కోడ్ ఇక్కడ వదిలి వెళ్ళడానికి ఇష్టపడ్డు. దీంతో వీళ్ళిద్దరికీ తోపులాట జరుగుతుంది. వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా మరోవైపు నుంచి ఆ ముసలి అక్కడికి చేరుకుంటుంది. ఇప్పుడు అలస్కా ముసలిపై బాంబుతో దాడి చేస్తుంది. అప్పుడు ఆ ముసలి చనిపోతుంది. ఆ ముసలితో పాటు ఆ బిల్డింగ్ కూడా కూలిపోతుంది. ఆ మంటల్లో మాస్కో చిక్కుకుని చనిపోతాడు. అలస్కా, కోడ్లు అక్కడి నుంచి తప్పించుకుని బయటపడతారు. వాళ్ళు స్పీడ్ బోటు సహాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వేరే దగ్గరికి చేరుకుని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలస్కా కోడ్తో, వెళ్ళు, నువ్వు పారిపో, ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటుంది. ఖైదీలందరూ చనిపోయారని చెప్తాను అంటుంది. ఇది విన్న కోడ్ నవ్వుతూ, నువ్వు నన్ను చంపొద్దు, ఎందుకంటే ఈసారి మళ్ళీ మనం కలుద్దామంటాడు. ఇద్దరు వీడ్కోలు చెప్పుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ భయంకరమైన మొసళ్ళ నుండి ఈ ఇద్దరు మాత్రమే బయటపడ్డారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.